అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక ఎన్డీఏ కూటమి ఇచ్చిన స్కీమ్ గురించి, దాని వివరాల గురించి మీతో చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ కోసం. ఆడపిల్లల కోసం కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. పాపకి పెళ్లి వయసు వచ్చే సమయానికి 70 లక్షలు, నెలకి ఎంత కట్టాలి, ఏంటి అసలు ఈ స్కీమ్ అనే దాని గురించి మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. సుకన్య సమృద్ధి యోజన అనే పేరు మీరు వినే ఉంటారు. 2014లో ఈ యొక్క స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా చాలామందిలో అవగాహన లేదు. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకి ఈ వీడియో ఉపయోగపడాలని చేస్తున్నాను. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా. కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న గొప్ప పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన అనేది ముందు వరుసలోనే ఉంది. ప్రస్తుతం జూలై సెప్టెంబర్ దీని వడ్డీ రేట్లు 8.20 8.20% పెంచారు. చిన్న వయసులోనే ఆడపిల్లల పేరిట ఒక అకౌంట్ తెరిచి కనీస పెట్టుబడితో దీర్ఘకాలంలో ఎక్కువ సంపాదన సృష్టించుకుని వారి చదువులకు కానీ పెళ్లికి కానీ ఉపయోగపడే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. దీనిలో ఈ స్కీమ్లో మనం ఏం చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది మనం వివరాల్లోకి వెళ్దాం. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక మంచి స్కీమ్ని ప్రవేశపెట్టింది 2014లో. 2014లో దీన్ని బేటీ బచావో బేటీ పడావో అనే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది కొత్త స్కీమ్ని తీసుకొచ్చింది. ఇది కేవలం ఆడపిల్లల కోసం ఉద్దేశించిన పథకమే. చిన్న వయసులోనే ఆడపిల్లల పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేలా, వారికి చదువుకోవడానికి కానీ మ్యారేజ్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి స్కీమ్ని ప్రవేశపెట్టింది. వివరాల్లోకి వెళ్తే లాంగ్ టర్మ్గా భారీగా ఆర్జించవచ్చు. చిన్న మొత్తం పొదుపు పథకాలు వడ్డీ రేటు దీంట్లో ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇది పోస్ట్ ఆఫీస్లో కానీ లేకపోతే ఎస్బీఐలో కానీ మనం అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ పథకాల వడ్డీ రేట్లను కూడా పెంచడం జరిగి కనీసం 250 రూపాయలతో చేరొచ్చు. గరిష్టంగా ఆర్థిక సంవత్సరానికి 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. మన ఇష్టం అన్నమాట. మధ్యలో మీరు ఏ రేంజ్లో ఎంత మొత్తం అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా వరుసగా 15 సంవత్సరాలు డబ్బు కట్టాల్సి ఉంటుంది. ఆడపిల్లకు 10 సంవత్సరాల లోపే ఈ స్కీమ్లో చేరాలి. వారి పేరిట తల్లిదండ్రులు కానీ గార్డియన్స్ కానీ ఎవరో ఒకరి ద్వారా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది బ్యాంకులోకి వెళ్ళైనా చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ ద్వారా అయినా చేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన అనే పథకం పేరున మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఒకే కుటుంబంలో గరిష్టంగా 2 ఆడపిల్లలు ఉన్న ఛాన్స్ ఉంటుంది. అలాగే కమల పిల్లలు కానీ ఎవరికైనా ఆడపిల్లలకి ఖాతా తెరిచే అవకాశం ఉంది. ఏడాదికి డిపాజిట్ ఒకేసారి లేదా ఎన్నిసార్లు ఇన్స్టాల్మెంట్ అయినా చేసుకోవచ్చు. ఇంత అనేది లిమిట్ లేదు, మీ ఇష్టం అన్నమాట. చిన్న వయసులో చేరితే మంచి రిటర్న్స్ ఆశించవచ్చు. మనం అకౌంట్ ఓపెన్ చేసి 21 సంవత్సరాలకి మెచ్యూరిటీ వస్తుంది. పాప 10వ తరగతి పూర్తయినా లేదా 18 ఏళ్ళ వయసు దాటినా 50% వరకు డబ్బులు తీసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూర్తిగా అకౌంట్ ఉపసంహరించుకోవచ్చు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు దాటితే పెళ్లి వయసు సమయంలో కూడా పూర్తిగా డబ్బులు అందుకోవచ్చు. 15 ఏళ్లకు 9 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఇక ప్రస్తుతం 8.2% వడ్డీ రేటు కాబట్టి 2045 నాటికి చేతికి 27,71,031 రూపాయలు వస్తుంది. వడ్డీ రూపంలోనే 18,71,031 రూపాయలు వస్తుంది. అంటే మీరు ఒక 9 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే కనీసం నెలకి 5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే కంటిన్యూగా 15 సంవత్సరాల పాటు జమ చేస్తే ఆడపిల్ల పేరిట 9 లక్షలు అవుతాయి 15 సంవత్సరాలకి. ఆ 9 సంవత్సరాలకి వచ్చే వడ్డీ రేటు చూడండి, 18,71,031 రూపాయలు. దేనిలో కూడా ఇంత ఆదాయం ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకుని వెంటనే సుకన్య సమృద్ధి యోజన మీ పాప పేరు మీరు అకౌంట్ తీసుకుని వారి యొక్క చదువుకు కానీ పెళ్ళికి కానీ ఎవరిని చేయిచాచకుండా తీసుకోవడానికి గవర్నమెంట్ మంచి నిర్ణయం మనకు తీసుకొచ్చింది, మంచి స్కీమ్ తీసుకొచ్చింది, ఓకేనా. థ్యాంక్ యూ.